వచ్చేదాకా వేయించుకుందామండి. కొంచెం ఇంగు వేసుకోండి. ఇదిగోండి ఇట్లా 3 చిన్నులపాయలు దంచేసుకోండి తాలింపులో. పప్పుకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఏదో కొంచెం అంటే కొంచెం కాదు, కొంచెం పప్పుకి ఆయిల్ కొంచెం సరిపడా ఆయిల్ పోసుకోండి. ఇదిగోండి తాలింపు అయిపోయిందండి, ఇంకా తీసేస్తున్నాను. మంచిగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇలా పెట్టుకున్నాం కదా చింతపండు, మనము ఇలా వేసేసుకొని తీసేసుకుందామండి. ఒకసారి మంచిగా కలిపుకుందాము గట్టిగా చింతపండు అంతా కూడా. ఒకసారి ఇట్లా కలిపుకొని పప్పు గుత్తితో ఇట్లా మెదపండి మొత్తం కూడా ఇలా చిదపండి. మెత్తగా పడిపోతే అవసరం లేదండి, ఎందుకంటే పప్పులకి నేను దోసకాయకి తొక్కు తీయలేదండి. నేను కొన్నిటికి తొక్కు తీయకుండా ఉంటేనే టేస్ట్ మంచిగా ఉంటుందండి, తోలు తీయకుండా ఉంటే. అందుకని నేను తోలు తీయలేదు. కూరకు సరిపడా ఉప్పు వేసుకుందామండి. కొంచెం కారము స్పైసీ తినే దాన్ని బట్టి వేసుకోండి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. ఒకసారి కలుపుకున్నామండి మొత్తం కూడా మంచిగా. ఇప్పుడు కొంచెం గట్టి ఇట్లా 3 చిన్నులపాయలు దంచేసుకోండి తాలింపులో. పప్పుకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఏదో కొంచెం అంటే కొంచెం కాదు, కొంచెం పప్పుకి ఆయిల్ కొంచెం సరిపడా ఆయిల్ పోసుకోండి. ఇదిగోండి తాలింపు అయిపోయిందండి, ఇంకా తీసేస్తున్నాను. మంచిగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇలా పెట్టుకున్నాం కదా చింతపండు, మనము ఇలా వేసేసుకొని తీసేసుకుందామండి. ఒకసారి మంచిగా కలిపుకుందాము గట్టిగా చింతపండు అంతా కూడా. ఒకసారి ఇట్లా కలిపుకొని పప్పు గుత్తితో ఇట్లా మెదపండి మొత్తం కూడా ఇలా చిదపండి. మెత్తగా పడిపోతే అవసరం లేదండి, ఎందుకంటే పప్పులకి నేను దోసకాయకి తొక్కు తీయలేదండి. నేను కొన్నిటికి తొక్కు తీయకుండా ఉంటేనే టేస్ట్ మంచిగా ఉంటుందండి, తోలు తీయకుండా ఉంటే. అందుకని నేను తోలు తీయలేదు. కూరకు సరిపడా ఉప్పు వేసుకుందామండి. కొంచెం కారము స్పైసీ తినే దాన్ని బట్టి వేసుకోండి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. ఒకసారి కలుపుకున్నామండి మొత్తం కూడా మంచిగా. ఇప్పుడు కొంచెం గట్టిపడింది కాబట్టి